తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలకు ఆంధ్ర అధికారులే ప్రధాన కారణం అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు మరొకసారి చర్చాంశంగా మారినాయి. అంటే ఇప్పటి వరకు అంటే ఈ సౌత్లో జరుగుతున్న విద్యుత్ డిస్కంలో నలుగురు అధికారులు ఉంటారు. వారిలో ముగ్గురిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని నియామకం చేయడంతోనే ఈ కరెంటు కోతలు మరి చూడాల్సిన వస్తుంది అని చెప్పేసి ఆమె ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 గంటల పాటు కరెంటు కోతలు కనిపిస్తున్నాయంటే ఆ అధికారులు ఎవరైతే ముగ్గురు భర్తీ అయ్యారో ఆంధ్రాకు చెందిన అధికారుల తీరుతోనే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా కరెంటు కోతలు లేవు. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా గడ్డు కాలం వచ్చినా కూడా ప్రభుత్వం నిర్వీర్యంగా మరి ఎక్కడ కూడా కరెంటుకు సమస్యలు లేకుండా ముందుకొచ్చింది. కానీ నిరంతర విద్యుత్ సరఫరా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిస్కంలకు సంబంధించి వేరే రాష్ట్రాలకు చెందిన అధికారులను నియమించడంతోనే ఈ కరెంటు కోతలు వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడిందో ఆ మాటలు విందాం. అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు. 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రాలు ఉన్నారు విద్యుత్ సంస్థలో. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇవాళ హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4 గంటలు కరెంటు పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3 గంటలు కరెంటు పోతుంది. ఇక రైతులనైతే పట్టించుకున్న నాదులు లేదు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రలోనూ నేను 3 పేర్లు చదువుతాయ్యాను ఖచ్చితంగా. 4 ఎస్పీడిఎస్సిలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్ళను ఆంధ్రలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టారు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటుంది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా? చూసాము, మన ఆంధ్ర కుట్ర ఉంది కాబట్టే ఖచ్చితంగా పవర్ కోతలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి కోతలు లేవని చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు ఎవరైతే సీనియారిటీ ప్రకారము 7 అర్హత ఉన్నా కూడా వారెవరు కూడా అవకాశం కల్పించలేదు. కానీ ఆంధ్రాకు చెందిన అధికారులకు అవకాశం కల్పించారు. వారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవసరాలు కావచ్చు, లేదంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వాళ్ళకి అవగాహన లేదు. అందుకోసమే ఈ కరెంటు కోతలు తలెత్తుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు.